హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఇంట్లో గోధుమ పిండి బెల్లం ఉంటే చాలండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే కమ్మనైన స్వీట్ని చేసుకొని టేస్టీగా తినేసేయచ్చు. మరి ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి ఒక 3/4 కప్పు వరకు బెల్లం వేసుకొని అందులోనికి ఒక 2 కప్పుల వాటర్ కూడా వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే వడగట్టి తీసుకోండి. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను, ఎటువంటి నలకలు లేవు, అందుకే నేను ఇలాగే వేసేస్తున్నాను. తర్వాత వేరొక ప్యాన్లోనికి ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఈ నెయ్యిలో గోధుమ పిండిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ పిండిలో ఉన్న పచ్చిదనం అంతా పోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చి మంచి సువాసన వచ్చేంత వరకు ఈ గోధుమ పిండిని నెయ్యిలో బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కరిగించుకున్న బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉంటే చక్కగా కలిసిపోతుంది. తర్వాత రెండోసారి కూడా కొన్ని బెల్లం వాటర్ వేసుకొని మరొకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా ఈ స్వీట్ పీల్చేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ని కూడా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి ఎక్కడ ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ పిండి అంతా కూడా ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మరొక్కసారి ఈ స్వీట్ని అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోనికి ఈ స్వీట్ని వేసేసుకోవాలి. వేసుకొని ఈ ప్లేట్కి ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుని చల్లారిన తర్వాత వేరొక గిన్నెలోనికి ఇలా బోర్లించి కొద్దిగా ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మనకు నచ్చినట్టుగా కట్ చేసేసుకున్నామంటే ఎంతో కమ్మనైన స్వీట్ రెడీ అండి. చాలా చాలా బాగుంది, హెల్దీ కూడా కదా. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.